ఇదిగో ఆ పని తర్వాత చేయొచ్చు కానీ ముందు ఆ సవాలు తీసి లోపల పెట్టు. అటగనమ్మా. ఏమిటి వియ్యపురాలు గారు బాగున్నారా? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు. చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావేమిటి భ్రమరాంబ? అరే ఏది మీకోసం బజ్జీ తెచ్చాను రా, ఆడుకోండి. ఏంటమ్మా మా బంత ఇంట్లో వేసావు? నువ్వు వెళ్ళి తెచ్చుకోమ్మా. అమ్మా ఏమ్మా ప్రమిళ బాగున్నావా? అదేమిటి మెడంతా బోసిగా ఉంది, నగలేసుకోకూడదు? వైజయంతి బాగున్నావా? బాగున్నానయ్య. తూర్పు పొలంలో మందు కొడుతున్నారు, సరే వెళ్ళి చూసిరా కూడా. రైట్ సంటి, ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా? బుద్ధి లేదు. బంతి పడింది, వెళ్ళాను. తప్పేంటి? తప్పేట? ఆ ఇంట్లోకి వెళ్తే చావు కొడతానని చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? ఇంకోసారి వెళ్తావా? వెళ్తావా? ఇంకోసారి వెళ్తావా? వదిలేయండి, ఏదో తెలియచేశారు పిల్లలు. అదిగా శ్యామల, వీడు తప్పైపోయింది, ఇంకెప్పుడు వెళ్ళను నాన్న. నాన్న ఎవరా నీకు నాన్న? మీ నాన్న కృష్ణమూర్తి. ఎవయ్యా అల్లుడు, నువ్వన్నా చెప్పకూడదు తప్పని? అత్తయ్య గారు, వీడు నా కన్న బిడ్డ కాడు అని సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చారా? ఎరా నేను నీకేమవుతాను? నాన్న ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా అంటారు. అయినా నాన్నకి పెద్దనాన్నకి వ్యత్యాసం లేకుండా పెంచుతున్నావేమిటే కూతురా? అది కదమ్మా, ఆయన నాన్నని శ్యామలక్కన అమ్మ అని పిలవడం వాళ్ళకి అలవాటైపోయింది. మరి నిన్నేమని పిలుస్తారు? పిన్ని అని. పిచ్చిదానా, ఇలా ముద్దుగా పిలిపించుకుని నీ పిల్లలు నీకు శాశ్వతంగా దూరం చేస్తారే. భ్రమరాంబ, అడుగు పెట్టి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే తుఫాన్ రేపుతున్నావా? నీ కొడుకును ఒక్క మాట అనేసరికి పౌరుషం పొడుచుకొచ్చిందే. మరి నా మరవన్నా? అత్తగారు, వాళ్ళు వీళ్ళు అని మమ్మల్ని వేరు చేసి మాట్లాడకండి. ఈ ఇంటికి వీధి గుమ్మ ఒకటే, వంటిల్లు ఒకటే, పూజ గది ఒకటే. ముగ్గురు అన్నదమ్ముల మాట కూడా ఒక్కటే. అవును. ఏదో కూతురు మీద ప్రేమతో అలా ఆవేశంగా మాట్లాడాను అల్లుడు గారు. శ్రీహరి ఎక్కడా? వాడెందుకు మధ్యలో? అదేంటి వదిన గారు, తను ఫ్యాక్టరీ పెడుతున్నట్టగా ఏదో మాట సాయమో మూట సాయమో చేద్దామని వచ్చాను. ఫ్యాక్టరీ దగ్గరే ఉన్నాడమ్మా. ఓ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాడా?